నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఎక్కడ చూసినా ఒక ట్రైలర్ మాత్రం మోరు మోగిపోతుంది. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఆ ట్రైలర్ చూసి ఈరోజు మన హీరో కానీ మరి డైరెక్టర్ కానీ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. చాలా మంది వీళ్ళకి కలవడానికి చాలా మంది అభిమానులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అయితే మరి హీరో గారు మస్కూరి సుధాకర్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ సినిమాలో ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే సినిమా టైటిల్ బాగుంది. మీరు ఎలా కష్టపడ్డారో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పండి మా ఛానల్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అభిమానులు కాదు, మా కుటుంబ సభ్యులు. మనది చాలా పెద్ద ఫ్యామిలీ. తెలుసు కదా మీకు, హ్యాష్ ట్యాగ్ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, మనది పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ అభిమానులు ఎవరు లేరు, అంతా ఫ్యామిలీ మెంబర్సే. ఇంకోటి కష్టం గురించి మేము చెప్పాలంటే ఇట్లా నిలబడి వీళ్ళందరూ చెప్పడం అనేది చాలా చాలా కష్టపడ్డాము, ఇష్టంతో కష్టపడ్డాము. అది ఇంకా కూర్చొని నిమ్మలంగా మాట్లాడదామన్నా గుడ్లని మాట్లాడదాం. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ప్లీజ్ వ్యూవర్స్ ఒక్కసారి మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసి నచ్చితేనే, మళ్ళీ చెప్తున్నాం, మీకు ట్రైలర్ చూసి నచ్చితేనే సాంగ్స్ వినండి. సాంగ్స్ నచ్చితేనే ఒకసారి బుక్ మై షోకి వెళ్ళండి. బుక్ మై షోలో ట్రైలర్ చూసి మీరు ఇంప్రెస్ అయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్. ఫిబ్రవరి మంత్లో మన మూవీ థియేటర్స్కి వస్తుంది. తీయని వేడుక చేసుకుందాం, మనందరం కలుద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆంధ్రాకి వెళ్ళాము. అక్కడ కూడా మీరు అందరు రిసీవింగ్ అనేది అసలు వేరే లెవెల్. నిజంగా ఒక కొడుకుని చూసిరు, ఒక తమ్ముని చూసిరు, ఒక అన్నం చూసిరు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని రోజులు ఉంటే కూడా మేము ఒక 2 సార్లు 3 సార్లు హోటల్లో తిన్నాం. మిగతా మొత్తం మీ ఇళ్ళనే తినిపించారు, మీ ఇళ్ళనే వండబెట్టారు. అది వేరే లెవెల్. ఇంకా కష్టాలన్నీ వేరే, ఇంకా మాట్లాడలేము. ఒక్క విషయం అంటే మీకేదో 12 కుట్లు పడినట్టు తెలిసింది సినిమాలో, వాస్తవమా? చాలా ఉన్నాయి. ఎక్కడ పడ్డా చూపించండి. ఇంకెందుకులే ఇప్పుడు కానీ సిగ్గేముంది కానీ ఇంకా అవన్నీ ఎందుకు కానీ 12 కుట్లు పడిన తర్వాత కూడా హీరో గారు ఎట్లా చేశారు అంటే అది యాక్చువల్గా 2 లేయర్స్ పడ్డది అనమాట. 2.5 ఇంచుల్లో అంత లోతుకి దిగింది. లోపల కుట్లేసి మళ్ళీ దానిపైన కుట్లేసారు. ఈ 2 లేయర్లు వేసారు అనమాట. అంటే దాదాపు అప్పుడు కుట్లు వేసిన తర్వాత 1 మంత్ అన్న రెస్ట్ కావాలి కదా. కావాలి, బట్ అప్పుడు షెడ్యూల్ అంటే అందరూ అన్ని సెటప్, కెమెరా రెంట్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అని మనకు 2 hours రెస్ట్ తీసుకొని చేసిండు ఆయన. ఏముంది ఇట్లా మెసేజ్ ఏముంది డైరెక్టర్ చెప్పండి. ఇది యూత్ కి సంబంధించిన సినిమా. యూత్ ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, కడుపుబ్బ నవ్వుతారు. దాంతోపాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం, ఇదే మనం ఇచ్చే మెసేజ్. ఇది కొంతమందికి బూతులాగా అనిపించచ్చు, బట్ సినిమా చూడండి. సినిమా చూస్తే మేము చెప్పింది బూత ఒక నీతి అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, సుధాకర్ చెప్పినట్టు బుక్ మై షోకి వెళ్ళి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ కొట్టి అంతటితో ఆగిపోకుండా ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా రండి. మీ గ్యాంగ్లో ఒక 10 మంది ఉంటే ఒక కనీసం 2 రండి. నచ్చితేనే మీ గ్యాంగ్ మొత్తం తీసుకొని రండి సినిమాకి. అంతే. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫిబ్రవరి 1st or 2nd వీక్ ఉంటుంది. డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. మరి అదే కాకుండా చాలా మంది ఇక్కడ అభిమానులు హీరో గారిని కావచ్చు, డైరెక్టర్ గారిని కలవడానికి వస్తున్నారు. హాయ్ అండి. జై సుధాకర్ అన్న, జై మస్కూరి సుధాకర్ అన్న, జై హ్యాష్ ట్యాగ్, జై అంజనీ దాస్ అన్న. యాక్చువల్ నా పేరు మహేష్ అండి. అయితే నేను ఈ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే ఒక్కదానికి నేను ఫ్యాన్ కాదు. యాక్చువల్ నేను హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్న స్టార్టింగ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి నేను ఉన్నా. వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు, మంచి ప్రతి ఒక్కరికి మంచి జరగడం, మంచి మెసేజ్ ఇస్తారు. నేను అది ఒక్కదానికి బిగ్ ఫ్యాన్ అప్పుడే అయిపోయినా నేను. అయితే సినిమా తీస్తున్నా అంటే నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ మెంబర్ అందరిలో నేను ఫస్ట్ మెంబర్. చాలా అంత పెద్ద సబ్స్క్రైబర్ ని చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అయితే ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, నాకు అన్న అంజనీ దాస్ అన్న, డైరెక్టర్ అన్న కానీ, సుధాకర్ అన్న కానీ, నేను ఇవాళ కలిసిన ఇక్కడ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ చూస్తూ నేను హ్యాపీగా అవుతున్నాను. ఎందుకంటే అందరికి మంచి చేస్తారు, మంచి మెసేజ్ ఇస్తారు, ఒకరికి న్యాయం చేస్తారు. అక్కడ వరకు నేను ఆలోచించి అన్నని చాలా నేను బాగా ట్రీట్ చేస్తుండే. నేను అప్పుడే ఫ్యాన్ అయిపోయినా. ఇప్పుడు అన్న వాళ్ళు మూవీ తీస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, నేను ట్రైలర్ చూసిన, చాలా బాగుంది. మీరు అందరూ చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. గుడ్ మెసేజ్ ఉంటుంది అందులో, గుడ్ మెసేజ్ ఉంటుంది. లవ్ ఏంటి అది ప్రతిదీ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ట్రైలర్ చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే దానికి మీరు పక్కాగా చెప్తున్నాను. మీరు సాంగ్స్ రిలీజ్ అయిన 2 సాంగ్స్ చూడండి, ఇంకో 2 వస్తాయని చెప్తున్నారు అన్నవాళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నాను, గుడ్ మెసేజ్ ఉంది అందులో. సుధాకర్ అన్న కోసం నేను ఏదైనా చేస్తాను, ఎందుకంటే నేను అంత డైరెక్ట్ ఫ్యాన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. యూట్యూబ్ వీడియోలు నేను చూస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా బాగా ఉంటాయి అలా వీడియోస్. అందరికీ చెప్తున్నా, హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏం సినిమా తీస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక వీడియోస్ 2 వీడియోలు చూస్తే. ఆ సినిమా మీరు ఈ సినిమా చూడండి,
ఎందుకంటే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. నేను ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి చూస్తున్నాను ఆ వీడియోస్ బట్టి నేను ఇంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకు తెలుసా? ఇచ్చట లవ్ అమ్మబడును అంటే మీకు ఆ అమ్మబడును కొనబడును అంటే మీకు ఒక టైటిల్ అర్థం అయిపోవాలి. ఎందుకు తెలుసా? అంటే ఒక మ్యాటర్, అందులో ఒక మెసేజ్ ఉంటుంది. అలాంటి టైటిల్ ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పెట్టలేరు. టాలీవుడ్ లో నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ మీకు చాలా అన్నవాళ్ళు టైటిల్స్ లో కూడా పెట్టారు. తీయని వేడుక చేసుకుందాం, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం, ఇలాంటి చాలా ఉన్నాయి. మీకు అర్థం అయిపోవాలి ఈ పాటికి. నేను ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్ నుంచి చూసిన కాబట్టి నాకు అర్థమైంది. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి, లేదంటే మీరు రెడీ వీడియోస్ చూడండి. పాస్ట్ వీడియోస్ అన్నవాళ్ళు యూట్యూబ్ లో ఉంటాయి. ఈ సినిమా మాత్రం తప్పకుండా ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది. ఇంకా డేట్ ఫిక్స్ అవ్వాలి అన్నవాళ్ళు, తప్పకుండా చూడండి. బాగా మంచి మెసేజ్ ఉంటుంది. మీ అందరికి నేను ఒకటే నేను చెప్పుకుంటున్నా ఏంటంటే, పక్కా చెప్తున్నా, ఈ సినిమా నిలబడాలి, థియేటర్ లో మనం అందరం మెచ్చలాగా ఉండాలి. సినిమా అలాగే ఉంటుంది. మీరందరూ మనల్ని మన ఈ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే సినిమాని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవుతున్నారంటే మీకు ఎలా అభిమానం? సూపర్ అన్న, ఆ? సూపర్ సూపర్. ఎట్లా మీ పేరేంటి? బాలరాజ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చాను కలవడానికి మీరు? ఇక్కడ బిర్యానీగూడ నుంచి వచ్చిన. హీరో గాని కలవడానికి వచ్చారా? అవునవును, అన్నను కలవనిక బిర్యానీగూడ. మరి ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? 3 years అవుతుంది. 3 years నుంచి ఫాలోవర్స్? అవును. ఈ సినిమాలో మొత్తం అంటే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ చాయిస్ ఇచ్చారట. అవును, వాస్తవమేనా? వాస్తవమే అది. మీరేమైనా రోల్ అడిగారు అట్లా? మరి అడిగినా కుదరలేదు, లేట్ అయింది అట్లా. ఓకే ఓకే ఓకే. ఇదే అండి మాట్లాడతారా? హాయ్ బ్రో. హాయ్ అండి, నా పేరు శశాంక్, కూకట్పల్లి నుంచి వచ్చాను. మేము సుధాకర్ అన్నని గత 4-5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాము. ఆస్టార్ట్ ఎంటర్టైన్మెంట్స్ లో చాలా మంచి మెసేజ్ ఇస్తారు. అన్న డైరెక్టర్ కానీ సుధాకర్ అన్న కానీ ఈ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే సినిమా ట్రైలర్ మాత్రం చాలా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కంపల్సరీ ఫిబ్రవరి 1st week లేదా 2nd week లో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాలని కోరుతూ మనస్ఫూర్తిగా, సుధాకర్ అన్న అభిమానం కాబట్టి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.